ఏ విధంగా స్క్వేర్ చేయాలనేది తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 32 స్క్వేర్, 36 స్క్వేర్, 48 స్క్వేర్, అదేవిధంగా 43 స్క్వేర్. సో ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ని ఏ విధంగా స్క్వేర్ చేయాలనేది మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నారు 32 స్క్వేర్. సో ఇక్కడ సింపుల్ గా ఏం చేస్తారంటే మీకు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా తెలిసినట్లయితే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. సో సింపుల్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది a ఇది b అనుకున్నట్లయితే సో ఇక్కడ a స్క్వేర్ అంటే 3 స్క్వేర్, 3 స్క్వేర్ మీన్స్ 9 అనేది వచ్చింది. మనం డబుల్ డిజిటెడ్ నెంబర్ కింద రాసుకోవాలి. కాబట్టి 3 స్క్వేర్ చేసినట్లయితే మనకి 9 అనేది వచ్చింది. దాన్ని మనం 09 కింద రాస్తాం. అదేవిధంగా ఇక్కడ 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే మనకి 4 అనేది రావడం జరుగుతుంది. డబుల్ డిజిటెడ్ నెంబర్ రాసుకోవాలి కాబట్టి 04 అని రాస్తాం. నెక్స్ట్ మనకి ఏం రావాలంటే 2ab. ఇది a ఇది b కాబట్టి మల్టిప్లికేషన్ మనం ఏ విధంగానైనా చేసుకోవచ్చు కాబట్టి 2ab. 2 into 3 6, 6 into 2 12. కాబట్టి ఆ 12 ని మనం ఏ విధంగా రాయాలి అంటే ఫస్ట్ ఇక్కడ మన రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఈ యూనిట్స్ పొజిషన్ ని మనం స్కిప్ చేసుకోవాలి. అంటే ఈ యూనిట్స్ పొజిషన్ లో మనం ఏది రాయకూడదు. ఇప్పుడు మనకి 2 into 3 6, 6 into 2 12 అని రావడం జరిగింది కాబట్టి ఆ 12 అనే నెంబర్ ఇక్కడ మనం రాసుకున్నట్లయితే సో ఇప్పుడు వీటిని ఎడిషన్ చేసినట్లయితే 4 0 plus 2 2 9 plus 1 10 కాబట్టి ఇక్కడ 10 ఈ విధంగా రాసుకున్నట్లయితే 32 ని స్క్వేర్ చేసినట్లయితే మనకి 1024 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 36 స్క్వేర్ వాల్యూ ఎంత అనేసి మనం తెలుసుకోవాలనుకుంటే 3 ని స్క్వేర్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది 09 అనేది అవుతుంది. 6 ని స్క్వేర్ చేసినట్లయితే మనకి 36 అనేది అవుతుంది. అదేవిధంగా 2ab అనేది మనకు రావాలి కాబట్టి 2 into 3 6, 6 into 6 36 అనేది అవుతుంది 36. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఈ ప్లేస్ ని వదిలేసామని చెప్పాం. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి యూనిట్స్ ప్లేస్ లో స్కిప్ చేసి మిగతా ఆ నెంబర్ రాయమని చెప్పాం. 3 plus 6 చేస్తే 9 అనేది అవుతుంది. 9 plus 3 చేస్తే మనకి 12 అనేది రావడం జరుగుతుంది. సో 36 కి యొక్క స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 1296 అని చెప్పొచ్చు. అదేవిధంగా 43 స్క్వేర్ చేసినట్లయితే మనకి ఆ వాల్యూ అనేది ఎంత వస్తుంది. 43 ని స్క్వేర్ చేసినట్లయితే ఆ వాల్యూ ఎంత వస్తుంది. 4 ని స్క్వేర్ చేస్తే మనకి 16 అనేది అవుతుంది. 3 ని స్క్వేర్ చేస్తే మనకి 09 అనేది అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 2ab రావాలి. a స్క్వేర్ ప్లస్ b a స్క్వేర్ చేసాం b స్క్వేర్ చేసాం. నెక్స్ట్ 2ab రావాలి కాబట్టి 2 a వాల్యూ ఎంత అంటే ఇక్కడ 4, b వాల్యూ ఎంత అంటే 3. 2 into 4 8, 8 into 3 24. సో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి యూనిట్స్ ప్లేస్ లో మనం స్కిప్ చేసేస్తాం 24 కాబట్టి. సో ఇక్కడ రాసుకున్నట్లయితే ఇది 9 0 plus 4 4 6 plus 2 8 ఇక్కడ 1 అనేది అవుతుంది. 18 49 అనేది 43 ని స్క్వేర్ చేస్తే మనకి ఆ వాల్యూ అనేది వస్తుంది. సేమ్ అదే విధంగా 48 ని స్క్వేర్ చేస్తే మనకి ఏమనేది వస్తుంది. 48 ని స్క్వేర్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది ఇక్కడ 4 ని స్క్వేర్ చేస్తే మనకి ఏమవుతుంది 16 అనేది అవుతుంది. 8 ని స్క్వేర్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది 64 అనేది అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 2ab చేయాలి కాబట్టి 2 into 4 8, 8 into 8 చేసినట్లయితే మనకి 64 అనేది అవుతుంది. సో రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఈ ప్లేస్ వదిలేసినట్లయితే 64 రాసుకున్నట్లయితే మనం ఇక్కడ 4 6 plus 4 10 1 బ్యాలెన్స్ 6 plus 6 12 12 plus 1 13 1 అంటే ఇక్కడ 13 ఇక్కడ ఏమవుతుంది 23 అవుతుంది కదా. 2304 అనేది మనకి 48 స్క్వేర్ వాల్యూ అనేది అవుతుంది. ఓకేనా. సేమ్ అదే విధంగా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అదేవిధంగా 57 స్క్వేర్ చేస్తే మనకి ఏమవుతుంది 57 స్క్వేర్ చేస్తే ఇక్కడ 5 స్క్వేర్ చేస్తే మనకి 25 అనేది అవడం జరుగుతుంది. 7 స్క్వేర్ చేస్తే మనకి 49 అనేది అవడం జరుగుతుంది. నెక్స్ట్ 2ab కావాలి కాబట్టి 2 into 5 10, 10 into 7 చేస్తే మనకి 70 అనేది అవుతుంది. మన రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఈ ప్లేస్ వదిలేసినట్లయితే 70 రాసుకున్నట్లయితే ఇక్కడ మనకి 9 4 5 plus 7 12 అనేది అవుతుంది. సో ఇక్కడ 2 plus 1 3 3 to 49 అనేది 57 స్క్వేర్ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ. అదేవిధంగా 54 స్క్వేర్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 5 ని స్క్వేర్ చేస్తే 25 అనేది అవడం జరుగుతుంది. 4 ని స్క్వేర్ చేస్తే 16 అనేది అవడం జరుగుతుంది. 2ab కాబట్టి 2 into 5 10, 10 into 4 40. సో రైట్ హ్యాండ్ సైడ్ నుంచి యూనిట్స్ ప్లేస్ ని వదిలేసేయండి. 40 రాసుకున్నట్లయితే ఇక్కడ 6 ఇక్కడ 1 5 plus 4 9 2 2916 అనేది 54 యొక్క స్క్వేర్ వాల్యూ. అదేవిధంగా ఇక్కడ మనకి 62 యొక్క స్క్వేర్ వాల్యూ ఎంత 6 ని స్క్వేర్ చేసినట్లయితే మనకి 36 అనేది రావడం జరుగుతుంది. 2 ని స్క్వేర్ చేస్తే మనకి 4 అనేది రావడం జరుగుతుంది. అయితే మనం డబుల్ డిజిటెడ్ నెంబర్ కింద రాయాలి కాబట్టి 04 అని రాస్తున్నాం 04. నెక్స్ట్ 2ab 2 into 6 12, 12 into 2 24. సో ఇక్కడ మనకి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఈ ప్లేస్ వదిలేసినట్లయితే 24 రాసుకున్నట్లయితే 4 0 plus 4 4
6 + 2 8, ఇక్కడ 3 3844 అనేది అవుతుంది 62 యొక్క స్క్వేర్ వాల్యూ. అదేవిధంగా 69 యొక్క స్క్వేర్ వాల్యూ అనేది ఏమవుతుందో ఒకసారి చూసుకున్నట్లయితే 6 ని స్క్వేర్ చేసినట్లయితే ఏమవుతుంది మనకి 36 అనేది అవ్వడం జరుగుతుంది. 9 స్క్వేర్ చేస్తే మనకి 81 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 2ab చేయాలి కాబట్టి 2 × 6 12 12 × 9 చేసినట్లయితే మనకి 108 అనేది అవుతుంది. సో మనం ఏం చెప్పాం, ఈ ప్లేస్ ని వదిలేసామని చెప్పామా లేదా, 108. సో ఇక్కడ రాసుకున్నట్లయితే ఇక్కడ 1 8 + 8 చేస్తే 16 అనేది అవుతుంది. ఇక్కడ 6 ఇక్కడ 1 6 + 1 చేస్తే 7 అవుతుంది. 3 + 1 చేసినట్లయితే 4 అనేది అవడం జరుగుతుంది. 4761 అనేది 69 యొక్క స్క్వేర్ వాల్యూ అని చెప్పొచ్చు. సేమ్ అదే విధంగా ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అదేవిధంగా 71 స్క్వేర్ వాల్యూ ఎంత, 76 స్క్వేర్ వాల్యూ ఎంత. సో ఈ విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే 7 స్క్వేర్ అంటే మనం ఏం రాస్తాం 49. 1 స్క్వేర్ మీన్స్ 01. నెక్స్ట్ 2ab అనేది మనకు తెలియాలి కాబట్టి 2 × 7 14 14 × 1 14. సో ఈ యూనిట్స్ ప్లేస్ వదిలేసామని చెప్పాం కాబట్టి ఇక్కడ 14 రాసుకున్నట్లయితే ఇక్కడ 1 0 + 4 4 9 + 1 10. సో 4 + 1 చేస్తే 5 అనేది అవుతుంది. 5041 అనేది 71 యొక్క స్క్వేర్ వాల్యూ అనేది అవుతుంది. సేమ్ అదే విధంగా 76 ని స్క్వేర్ చేసినట్లయితే మనకు ఆ వాల్యూ అనేది ఎంత అవుతుందో ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే 7 స్క్వేర్ అంటే 49 అని చెప్పొచ్చు. 6 స్క్వేర్ మీన్స్ 36. 2 × 7 చేసినట్లయితే 14 14 × 6 చేస్తే మనకి 84 అనేది అవడం జరుగుతుంది. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్ వదిలేసి ఆ వాల్యూ రాసుకున్నట్లయితే 84 అనేసి 6 3 + 4 7 9 + 8 చేస్తే మనకి 17 అనేది అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ 4 + 1 యాడ్ చేసినట్లయితే మనకి 5 అనేది అవుతుంది. అంటే 5 7 76 అనేది మనకి 76 స్క్వేర్ యొక్క వాల్యూ అని చెప్పొచ్చు. సేమ్ అదే విధంగా 84 స్క్వేర్ వాల్యూ ఎంత, 89 స్క్వేర్ వాల్యూ ఎంత. ఇది ఒకసారి మనం అక్కడ చూసుకున్నట్లయితే 8 స్క్వేర్ చేస్తే మనకి 64 అనేది అవ్వడం జరుగుతుంది. 4 ని స్క్వేర్ చేస్తే మనకి 16 అనేది అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 2ab వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 2 × 8 16 16 × 4 64. సో ఈ ప్లేస్ వదిలేసి ఆ రిమైనింగ్ వాల్యూ రాయాలని చెప్పాం. సో ఇక్కడ ఎడిషన్ చేసినట్లయితే ఇది 6 అనేది అవ్వడం జరుగుతుంది. 1 + 4 5 అనేది అవుతుంది. 4 + 6 10 అన్నప్పుడు 0 ఇక్కడ రాస్తే 1 ఇక్కడ రాస్తున్నాం. 6 + 1 చేసినట్లయితే మనకి 7 అనేది అవుతుంది. 7056 ఇస్ ద 84 యొక్క స్క్వేర్ వాల్యూ అని చెప్పొచ్చు. సేమ్ అదే విధంగా 89 స్క్వేర్ చేస్తే మనకి ఏమవుతుంది, 89 స్క్వేర్ చేసినట్లయితే సో 8 ని స్క్వేర్ చేస్తే మనకి 64 అనేది అవుతుంది. 9 ని స్క్వేర్ చేస్తే మనకి 81 అనేది అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 2ab అనేది చేయాలి కాబట్టి 2 × 8 చేస్తే మనకి 16 అనేది అవుతుంది. 16 × 9 చేస్తే మనకి 144 అనేది అవుతుంది. కాబట్టి ఈ యూనిట్స్